ఉన్నాను, ఇంకెవరో చిన్నమ్మాయి వచ్చింది అనుకుంటున్నారు. ఇది నేనే. హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? న్యూ జెర్సీలో జరుగుతున్నటువంటి మాట అలాగే కళావేదిక మదర్స్ డే సెలబ్రేషన్స్ కి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం. మీ అందరి నుంచి ఎనర్జీని నేను కూడా కొంచెం తీసుకొని వెళ్దామని అనుకున్నాను. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడంతా మీ జోషు మీ ఎనర్జీతో రెట్టింపు ఉత్సాహంతో వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాము. అందులోనూ ఈరోజు మదర్స్ డే అనగానే మళ్ళీ ఒకసారి నేను చూసుకున్నాను, మదర్స్ డే అయిపోయి చాలా నెలలు అయిపోయింది కదా అని. కానీ ఆ తర్వాత అర్థమైంది, ఈ మొన్న అయింది, మీరు నెక్స్ట్ ఇయర్ మదర్స్ డే వరకు కూడా ఇలాగే ఆ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారని, ఉగాది అయినా సరే సంక్రాంతి అయినా సరే మీ వెసులుబాటుని బట్టి మీ టైమింగ్ని బట్టి ఆ సంబరాలని మీరు చేసుకుంటూ ఉంటారని అర్థమైంది. సో అలా ఈరోజు మదర్స్ డే సెలబ్రేషన్స్కి విచ్చేసిన మదర్స్కి అలాగే ఆ మదర్స్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నటువంటి ద స్టార్ పురుషులకి స్వాగతం. కానీ ఈరోజు వాటా కోటాలో మాత్రం చాలా ఎక్కువగా మన ఆడవాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. పాపం పురుషులేరి పిల్లల్ని అప్పచెప్పి బేబీ సిట్టింగ్లో ఉన్నారా? ఎందుకంటే నిన్ననే నేను చాలా కాన్వర్సేషన్స్ విన్నాను. ఏంటంటే ఏమంటే నేను రేపు షోకి వెళ్తున్నాను, బాబుని మీరే చూసుకోవాలి జాగ్రత్తగా అని. ఆ ఫెసిలిటీస్ అన్నీ మీకే ఉన్నాయండి, మాకు లేవు. అందుకనే నేను అప్పుడప్పుడు అక్కడ ఉండేటువంటి హస్బెండ్స్ని ఒక 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఇక్కడ తీసుకొని రావాలనుకుంటున్నాను. ఇక్కడ ఉండే హస్బెండ్స్ ఎంత బుద్ధిగా ఉంటారండి అసలు, బాబా బాబా బా. మాకు ఈ మధ్య కాలంలో జెప్టోలు బ్లింకిట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ మీకు మాత్రం ఎనీ టైం ఇట్లా ఏది కావాలి ఏమండి అనగానే తీసుకొని వచ్చి చేసి ఇంత పద్ధతిగా ఇంత బుద్ధిగా ఉండేటువంటి మగవాళ్ళందరికీ కూడా జోహార్లు జోహార్లు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో కాస్త నేను మగ పక్షపాతిని అయిపోయాను శ్రీలక్ష్మి. ఎస్, ఇక్కడ ఉండేవాళ్ళని చూస్తుంటే ముఖ్యంగా మన శ్రీనివాస్ గనుగోని గారు వైఫ్ ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? అంతే కదండి. ఎంత టాప్ పొజిషన్స్లో ఉన్నా సరే ఇంట్లో మాత్రం ఆ పాలకూర దగ్గర నుంచి అలాగే పెరుగు, పాలు, పిల్లల డైపర్లు, టిష్యూలు, అలాగే బ్రెడ్, జాము, అన్నిటినీ కూడా చూసుకుంటూ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ మీ లైఫ్ని మధ్య మధ్యలో ఇలా సరదాగా కొన్ని కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ కూడా స్వాగతం చెప్తూ, మరి ఈరోజు నేను గెస్ట్ అంట, నేను యాంకర్ కాదని చెప్పారు ముందే. ఈరోజు శ్రీలక్ష్మి ఈజ్ ద యాంకర్. సుమ పక్కన యాంకరింగ్ అంటే ఇట్లా తప్పటడుగులు వేస్తూ తడేలు పని పడిపోయే ముందర ఒక చిన్న సర్ప్రైజ్ తీసుకొచ్చేసాం మీకోసం కూడా. అవునా? ఏంటది? ఇటు పక్కకు వచ్చి చూద్దామా? ఇందాక వేసిన ఏవి మళ్ళీ వేయముగా? మళ్ళీ వేయట్లేదు. నేనే దాన్ని 2 సార్లు చూడలేను, అందుకని ప్లీజ్. వాట్ ఇస్ వచ్చిన ఏసీగా అమ్మా ఇవాళ మదర్స్ డే గురించి నాకు కొంచెం సుమా గురించి చెప్పాలని ఉంది. కానీ చిన్నప్పుడు బాగా